ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఏంటి ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు, కుర్రోడు వయసు అయింది. ఆ వయసు ఎంత? ఆ వయసులో స్టెప్లు వేస్తున్నట్టే మెగాస్టార్కి స్టార్టే లేదు, తిరిగే లేదు. రాబోయే కాలం కాబోయే కూడా బంపర్ హిట్ అవుద్ది కంపల్సరీ. మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఈ వయసులో ఆ డాన్స్ చేయాలంటే ఎవరు సాధ్యం కాదు. ఏ హీరో చేయలేడు, ఆ హీరో చేశాడు. 70 సంవత్సరాల నుంచి ఆ స్టెప్లు వేయాలంటే ఎవరితరం కాదు, వాళ్ళు చిరంజీవి తరమే. జై మెగాస్టార్. జై మెగాస్టార్. మా చిన్నప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు చిరంజీవి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో కూడా అలాగే ఉంటాడు. ఇంకా అదే ఊపు కొనసాగించాలని మేము మెగాస్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నాం. వెంకటేష్ కూడా తోడేవాడు. ఎలా ఉండబోతుంది? వెంకటేష్ కామెడీ ఇంకా ఎరగదీసేస్తాడు. ఫ్యామిలీ మ్యాన్, మాస్ మ్యాన్ ఇద్దరు కలిపి ఎరగదీసేస్తారు. ఇంకా మెగా మాస్. కానీ ఈ సినిమా ఎలాగుంటుందంటే ఒక్క 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రోడు ఎలాగేస్తాడో సిరాంజీ గారు 70 సంవత్సరాలు వచ్చినా చూడ అంత అలాగేస్తున్నారంటే మేమందరం కూడా ఫ్యాన్స్ మరీ వెయిట్ చేస్తున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో సినిమా పడుతుంది. ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ సినిమా ఫ్యామిలీ పరంగా చాలా బాగా ఎక్కుద్ది అందరికీ కూడా. కానీ ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. కానీ పండక్కి రికార్డు కొడుతున్నాం. కాకినాడలో రికార్డు కొడుతున్నాం. కాకినాడలో రికార్డు కొడుతున్నాం సిరాంజీ గారి సినిమాలో. పండగ అంటే మాది. వయసు ఎంత తమ్ముడు? నువ్వు వయసు ఎంత? ఇప్పుడు అంతా కూడా కొత్త కుర్రోళ్ళు హీరోలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు రకరకాలుగా అందరూ కూడా నీ వయసులో ఏ పవన్ కళ్యాణ్ లేదంటే ఏ బన్నీయో లేదంటే ప్రభాసో అలా అభిమానులు అవుతారు. అంటే ఇప్పుడు చిరంజీవి అంటే పెద్ద వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఆ వయసులో ఉంటారు. కానీ ఈ వయసులో కూడా చిరంజీవిని ఎందుకు నువ్వు ఇష్టపడుతున్నావు? కానీ చిరంజీవి గారు అంటే ఒక దేవుడు అన్న మాకు అందరికీ. తిరుపతిలో ఉంటే దర్శనం జరిగినా సరే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా దర్శనం జరగదు. కానీ అటువంటి వ్యక్తి మా గుండెల్లో ఉన్నాడు. మాకు అటువంటి వ్యక్తి చిరంజీవి గారిని చూస్తే బతికితాం మేము. రక్త సంబంధం, మెగా ఫ్యామిలీ, బ్లడ్. మెగా ఫ్యామిలీ అంటే బ్లడ్ మాది. నువ్వు చిరంజీవి అభిమానం ఎప్పటి నుంచి అభిమానం? బాసు వెనకే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ 30 సంవత్సరాలు వయసుకు వచ్చాడు. బాసు అంటే మామూలు బాసు కాదు. మేము అప్పుడులోనే నాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఇప్పుడు కూడా ఆయన సినిమాలని పరిచచ్చిపోతాం. నువ్వు ఎప్పటి నుంచి చిరంజీవి? ఒక 35 సంవత్సరాల కింద నుండి చిరంజీవి అభిమాని అంటే పిచ్చి నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు చూసా చిరంజీవి అన్ని కూడా. మొదటి సినిమాకి ప్రతి సినిమాకి వెళ్తాను. బెనిఫిట్ షోకి, ట్రాన్స్ఫర్ షోకి ఇప్పుడు కూడా వచ్చాను. ఇక్కడ చూస్తున్నాం మొత్తం ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అభిమానులు అయితే జరుపుకున్నారు. ఎలా ఉండబోతుంది సినిమా? ఎలా ఉండబోతుంది సినిమా? బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది సినిమా ఏమంటారు? ఆయన ముఖం చూస్తే చాలు. సినిమా ఎలాగున్నా మాత్రం సినిమా ఆయన అంటేనే, ఆయన ముఖం చూస్తే, ఆయన సినిమా తీస్తే చాలు, ఆయన ముఖం చూస్తేనే చాలు. ఆయనకి ఆ మెగా పవర్ అంటే ఆ పవర్లోనే ఉంది ఆయనకి టార్. ఆ టార్ నుంచి ఆయన బతుకున్నంత కాలం మాత్రం ఆయన ఫ్రాన్స్ మాత్రం విడరండి. ఆయన అంటే ఫ్రాన్స్ మాత్రం ఆయన వయసులో వారు కానీ ఆయనకంటే పిల్లలు కానీ ఆయన అంటే ప్రాణం. మెగా పవర్ అంటే వెంకటేష్ కూడా తోడవబోతున్నారు ఈ సినిమా. ఎలా ఉంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది. వెంకటేష్ కూడా తోడవబోతున్నారు కాబట్టి చిరంజీవి సినిమా ఇంకా స్టాప్గా ఉంటుందని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అంటే ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఇప్పుడు అందరూ కూడా యూత్ వచ్చారు, యూత్ హీరోలు వచ్చారు. ఆయనకి ఏమైనా పోటీ ఉండే అవకాశం ఉంటుంది? పోటీ చాలా పోటీ ఉంటుంది. యూత్ కుర్రలతో కూడా పోటీగా రావాలంటే మెగా చిరంజీవి గారు ఒకరే. యూత్ కుర్రలతో పోటీగా వెళ్ళాలంటే చిరంజీవి తర్వాతే. ఎక్కడైనా యూత్ కుర్రలతో పోటీకి వెళ్ళాలంటే ఓన్లీ చిరంజీవి తర్వాతే. చెప్పండి, ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? ఎలా ఉండబోతుంది? సినిమా సూపరిస్ట్. సినిమా బాగుంటుంది అన్న, చాలా బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా చేరుకున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నారు? సినిమా ఎలాగన్నా సరే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ కటౌట్ చూడండి. ఆ కటౌట్లు ఎలా ఉన్నారో చిరంజీవి గారు 24 ఏళ్ళు కుర్రోడితో ఎవరితో అన్నా సరే పోటీ మనస్తత్వం ఉన్నది. ఆయన అలాంటి వ్యక్తి మాత్రం ఉండాల్సిన మెగాస్టార్ మాత్రం నిజంగా జిందాబాద్. మెగాస్టార్ ఫ్యాన్ అంటే ఎవరనే ఇలాగే తిరుగుతారు. ఎందుకంటే ఆ మనిషి అలాంటి కాబట్టి ఎలాగైనా సరే సినిమా సూపర్ హిట్ అన్నమాట. ఆయన వ్యక్తిత్వం అలాంటిది.
ఆయన చేసే స్టెప్లు కానీ ఆయన చేసే డ్యాన్స్ కానీ ఆయన చేసే కామెడీ ఈ వయసులో అంత కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఎక్సలెంట్ అనమాట. ఓకే, చిరంజీవి కూడా ఇటువంటి స్టైల్లో కొన్ని పాటల్లో కూడా కనిపించాడు. ఇది అటువంటి అందుకనే వేసుకున్నావు ఇది? ఏమో అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని. నేను ఆ చిరంజీవిని చూస్తూ పెరిగాను కాబట్టి ఇలాంటి జేబులో కూడా ఉంది ఇంకోటి కాబట్టి పెరిగి ఉండొచ్చు, తప్పులేదు దానికి. ఆయన వల్ల ఇలాంటి స్టైల్స్ అన్నీ వస్తాయేమో. ఇది చూస్తున్నప్పుడైతే మొత్తం సందడి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సినిమా ఏడు చిరంజీవి అభిమానం మనోళ్ళండి, మన ఫ్యాన్ చిరంజీవి మెగాస్టార్, మనకేం రాదు. ఇది ఇక్కడ చూడవచ్చు, బుడగలు పెట్టుకుని అంతా కూడా ఇక్కడ సందడి చేస్తున్నారు. అభిమానులు అంటే ఏ స్థాయిలో ఉన్నారు చూడు, ఇక్కడ సందడి చేస్తూ అందరూ కూడా చిరంజీవి సినిమా కోసం మరి కొద్దిసేపట్లో థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు.